సోలో లెర్నింగ్ చాప్టర్ 90, 91 ఎక్స్‌ప్లనేషన్. చాప్టర్ స్టార్టింగ్‌లో డాక్టర్ అయితే షాక్ అవుతాడు. ఎటర్నల్స్ నంబర్ పేషెంట్ లేచి నడవటం ఏంట్రా అని. పేషెంట్ యొక్క గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా డిశ్చార్జ్ ఇవ్వండి అని చెప్పైతే అడుగుతున్నారు. సో, ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి డాక్టర్ అసిస్టెంట్ అయితే చెప్తాడు. నో, అది కుదరదు. పైగా తనేమన్నా మనల్ని మోసం చేస్తుందా? అంటే 4 ఏళ్ళు బెడ్ మీద అలానే పడుకొని మనని మోసం చేసిందా? సరే అదొదిలేయి. కానీ కనీసం నడవను కూడా నడవలేదు. పేషెంట్ సంగతంటారా? తనింకా చాలా బానే నడుస్తుంది ఓన్‌గా. ఇక డాక్టర్ ఉండి అంటే నువ్వు చెప్తున్నావు తనకి ఒక పర్ఫెక్ట్ హెల్త్ కండిషన్ అయితే ఉందని. అలా చూసుకుంటే మనది ఇదొక సెపరేట్ మ్యాటర్ అయిపోద్ది డిశ్చార్జ్ చేస్తే. సో, మనం ఈ వోల్డ్‌కనేది చెప్పాలి ఇలా చూసుకుంటే. అప్పటికి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి చూసాను. బట్ తను ఆర్డినరీ వ్యక్తి అయితే కాదు. గార్డియనా? గార్డియన్ ఎవరు? మీరు విన్నారా? హంటర్ సంగ్ జిన్‌బు. తనే 10థ్ ఎస్ ర్యాంక్ అంట సౌత్ కొరియాకి. అనంగానే వీడు షాక్ అయిపోతాడు. మనం ఇంత మంచి హెల్తీగా పెట్టుకున్న పేషెంట్‌లని హాస్పిటల్‌లో ఉంచుకోకూడదు. వెంటనే డిశ్చార్జ్ చేయండి అని చెప్పి డిశ్చార్జ్ అనేస్తాడు. ఇంకప్పుడే అక్కడికి జీనా వస్తుంది. జీనా మదర్ ఉండి ఇలా అంటుంది. మా కూతురు చాలా పెద్దయింది. అంటే ఇంక తను ఏడ్చి కౌగిలించుకుంటుంది. మన జింగు కూడా లోపల ఇలా అనుకుంటాడు. నా ఎఫర్ట్స్ ఏం వేస్ట్ అవ్వలేదు. ఇంతవరకు నేను ఏవైతే చేశానో వాటన్నిటికి నాకు రివార్డ్స్‌గానే వస్తున్నాయి. బట్ నేనొక హంటర్ అని తెలిస్తే నన్ను నేనంటే ఒప్పుకోగలనా? అలా అనుకోని బయటికైతే వచ్చి కూర్చుంటాడనమాట జింగు. కూర్చున్న తర్వాత ఇలా అనుకుంటాడు. నా ఫోన్‌ని కొంతకాలం వదిలేసా డీమన్ క్యాస్టిల్‌కి ఎళ్ళకముందు. చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయే. అది కనుక కాస్త ఇంపార్టెంట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా నాకు కాల్ బ్యాక్ చేయాలి. అప్పుడే కైజర్ యొక్క న్యూస్ అయితే కనబడుతుంది. మన జిన్‌వు కూడా ఏంటిది కైజర్ న్యూసా అనైతే చెప్తాడు. ఇంకప్పుడే తనకు కాలొస్తుంది గోగాని నుండి. జిన్‌వు కాస్త షాక్ అయ్యి, "చైర్మన్ గారు మీరా? ఏమన్నా సమస్యొచ్చిందా?" అంటే గోగాని ఉండి, "నాకు ఖచ్చితంగా తెలుసు. నువ్వు ఈరోజు న్యూస్ చూసే ఉంటావు." "న్యూసా? ఏం న్యూస్ గురించి మాట్లాడుతున్నారు? నువ్వు ఇంకా చూడలేదా?" జిన్‌వు లోపల ఇలా అనుకుంటాడు. ఓహ్! తను కైజర్ గురించి మాట్లాడుతున్నాడనుకుంటా. సారీ, నేను ఫ్యూచర్‌లో కాస్త జాగ్రత్తగా ఉంటా. మేబీ కైజల్ గురించి అవ్వకపోవచ్చులే. ఇంతకీ నేను నాకు ఫోను చేసిందెందుకు? ఎందుకడుగుతున్నానంటే ఇలా నాకక్కడ సిగ్నల్స్ కూడా ఏమీ లేవు మీతో మళ్ళా మాట్లాడదామంటే. చూస్తూ ఉంటే నువ్వు న్యూస్ అనేది చూడనట్టున్నావు. కాబట్టి ఒకసారి కలిస్తే నేను నాకు సిట్యుయేషన్ ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, నేను రానా అంటే, లేదు జిలుహుయే నేను ఇప్పటికిప్పుడే వస్తున్నా అని చెప్పైతే వెళ్తాడు. ఇంకా ఆఫీస్‌లో గోగని ఇలా చెప్తాడు. మన రైడ్‌కి ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. మనం జేజు ఐలాండ్‌కెళ్ళి ఆ యాంట్స్‌నయితే ఎలిమినేట్ చేసేయాలి మొత్తాన్ని. మేమది చేయాలంటే మీ హెల్ప్ కావాలి మిస్టర్ సంగ్. సిటిజన్స్ ఫేట్స్ కూడా మా మీదున్నయి. పైగా జేజు ఐలాండ్ మీద కూడా ఉన్నాయి. కాబట్టి మీరు మాకేమన్నా హెల్ప్ చేయగలరా అనైతే అడుగుతాడు. ఇంకా మన జిన్‌వు లోపలుండి ఇలా అనుకుంటాడు మనసులో. నార్మల్‌గా నేను అగ్రీ చెప్పేసేవాడిని ఎటువంటి హెసిటేట్ అవ్వకుండా. ఎందుకంటే అక్కడుంది హైలీ ర్యాంక్డ్ మాస్టర్స్ కాబట్టి. అని వాళ్ళ అమ్మని గుర్తు తెచ్చుకుంటాడు. ఈలోపే తనకైతే మ్యాజిక్ ఎనర్జీ తగులుతుందనమాట. ఏయ్! ఏమైంది? ఏం లేదు. చూస్తూ ఉంటే హంటర్స్ ఫైట్ చేసుకుంటున్నట్టున్నారు చుట్టుపక్కల. గోగని ఉండి ఓహ్! నీకు గుడ్ సెన్సే ఉంది నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే. అది కూడా ఇంత దూరం నుంచి వాళ్ళని డిటెక్ట్ చేసావు గదా! ఎస్ ర్యాంక్ హంటర్స్ కాస్త వార్మప్ అవుతున్నారు జిమ్‌లో. అంటే మీరు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? ఎస్ ర్యాంక్ హంటర్స్? యెస్. వాళ్ళే. ఇంకా 4 రోజులే ఉంది గదా రైడ్‌కి. క్యోటో రోజీ కూడా ఉన్నాడక్కడ. క్యోటో రోజీయా? అంటే ఏంటి? అని జెప్పి మన జనువుకి తెలీదనమాట. ఇంకా గోగాని ఉండి నేను ఖచ్చితంగా చెప్పగలను. నార్మల్ సిటిజన్ కూడా జపాన్ స్ట్రాంగెస్ట్ వ్యక్తి అయిన క్యోటో రోజీ గురించి వినే ఉంటారు. అవును. తనే. క్యోటో రోజీయే. సో, మీరు తన్ని చూడాలనుకుంటున్నారనైతే చెప్పి, ఆ జిమ్ దగ్గరికైతే తీసుకెళ్తే మన బీన్‌యొక్కు రేస్‌లో ఉంటాడనమాట. అక్కడ మాస్టర్ మా గూడా ఉంటాడు. మాస్టర్ మా ఇలా జెప్తాడు. "ఏయ్! బీక్ నువ్వు చాలా యంగ్‌గా ఉన్నావు. ఇలాంటప్పుడే మోర్ స్ట్రెంగ్త్‌ని యూజ్ చేయాలని" జెప్పి అంటాడు. బీన్‌యొకు ఉండి లేదు లేదు అలా ఏం లేదులే అని జెప్పి ఈళ్ళు మళ్ళా కొట్లాడతారు. ఇంకప్పుడే అక్కడికి గోగని అండ్ జిన్‌వు కూడా వచ్చుంటారు. ఇదంతా మామూలే. ఎందుకంటే ఎస్రాంగ్ హంటర్స్ గ్యాదర్ అయ్యి వాళ్ళు ప్రాక్టీస్ అనేది చేస్తారు. ఇందాక నువ్వు మ్యాజిక్ ఎనర్జీని సెన్స్ చేసావు గదా! అది వీళ్ళదే అయ్యుండొచ్చు. చూస్తూ ఉంటే బీన్‌యోకు కాస్త స్ట్రగుల్ అవుతున్నట్టున్నాడు. ఒకవేళ బీన్‌యోకు దగ్గరున్న స్ట్రెంత్ మొత్తం పెడితే మాస్టర్ మా తన ముందు అస్సలు నుంచోలేడు. ఒక వ్యక్తి అయితే అంటాడు. ఆ వ్యక్తి ఎవరని చూస్తే చాయ్ జాంగిన్ అనమాట. చాలా రోజులకి జనుము అనైతే చెప్తాడు. నువ్వు చెప్పావు గదా! బీన్‌యోకు అసలు తన
పూర్తి స్ట్రెంగ్త్‌ని ఎందుకు వాడట్లేదు అంటే, పైగా తన ట్రూ స్ట్రెంగ్త్‌ని ఎందుకు హైడ్ చేసుకోవాలనుకుంటున్నాడు? అండ్ విషమ అపోనెంట్ ఏం గాదు గదా! ఊకే అలా అంటే అయిపోద్ది కదా! అంటే, అందరూ చూస్తున్నప్పుడు వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్‌ని బయట పెట్టలేరు గదా! సో, అది కాస్త కష్టం. పైగా 'భీమ్ యో హూ' తను రియల్ మాస్టర్ ఎప్పుడవుతాడో తెలుసా? తన పూర్తి ఫార్మ్‌ని అన్‌లీష్ చేసినప్పుడు. జిన్‌వు మనసులో ఇలా అనుకుంటాడు. సో, తన ట్రాన్స్‌ఫర్మేషన్ యొక్క ఎబిలిటీ గురించి నేను విన్నదంతా నిజమే అన్నమాట. ఇంకప్పుడే 'కోటోరోజీ' అండ్ మిగతా 5 ఎస్ ర్యాంక్ హంటర్స్ అయితే వస్తారు. దాంతో చాప్టర్ అయితే అయిపోతుంది. ఇంక నెక్స్ట్ చాప్టర్‌లో చూసుకుంటే 'జిన్‌వు, గోగని, చాయ్‌జాంగ్' వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. హేయ్! తనే కదా 'కోటోరోజీ' జపాన్ యొక్క ఎస్ ర్యాంక్ హంటర్. ఇంక జాపనీస్ హంటర్ వచ్చేసరికి "ఏయ్! అక్కడుంది ఎవరు?" అని అడిగితే తను రీసెంట్‌గా 10థ్ ఎస్ ర్యాంక్ హంటర్ అయ్యాడు గదా! హంటర్ సంగ్ జిన్‌వు తనే. 'క్యోటోరోజీ' నుండి ఇలా అనుకుంటాడు. ఒక అసాసిన్ టైప్ హంటర్ అంతటి ఎనార్మనస్ స్ట్రెంగ్త్ కలిగినోడు వాడి యొక్క ఎబిలిటీస్‌ని హైడ్ జేసుకోవటం అంటే అది ఇంపాసిబులే. వాడు కాస్త టాలెంట్ పర్సన్‌లా ఉన్నాడు. ఇంకా హానెకా వచ్చి ఇలా అడుగుతుంది. తను ఒక మ్యాజిక్ టైప్ హంటర్. ఏంటి మ్యాజిక్ టైపా? అది అసాధ్యం. లేదు అది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది. ఎవరది? తనే సంజీవ్ లీవింగ్ సింగ్ గాడి ఈవెంట్‌ని మొత్తం కొలాప్స్ చేసేసాడు. అంటే ఛాయే చూస్తా ఉంటుందన్నమాట. ఈ జాపనీస్ హంటర్స్ మాట్లాడుకుంటారు. "ఏయ్! ఇప్పుడే 10థ్ ఎస్ ర్యాంక్ హంటర్ వచ్చాడు కొరియా నుంచి" అంటే ఈ మాస్క్ పెట్టుకున్నోడేమో నాతో మాట్లాడకు అని చెప్తాడు. వాడి పేరే కెల్. ఇంక వాడుండి ఇలా అనుకుంటాడు. చూస్తూ ఉంటే కొరియాలో గూడా నాలాంటి వ్యక్తి ఇంకొకళ్ళు ఉన్నట్టున్నారు. హ్యాండ్ కర్చీఫ్‌తో నోస్ మోస్తుందంటే నాకంటే కొద్ది లెవెల్స్ అప్ అండ్ డౌన్‌లో ఉండొచ్చు. ఒకవేళ నేను తనని మాట్లాడటానికి వస్తూ ఉంటే కొట్టడానికి వస్తానేమో అనుకుంటుందేమో. నేను కాస్త కొరియా నేర్చుకొని ఉండాల్సింది. ఇది ఆబ్వియస్‌లీ వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గానే ఉంటారు. మనం చూడాల్సిన పని లేదు. అలా అయితే నేను చాలా రైడ్సే చూసాను మేబీ. సో, మీరు వీళ్ళని డిఫీట్ చేయడం పాసిబులే. ఎప్పుడు మనం అనుకున్నదే అవ్వాలని రూల్ లేదు కదా! చూస్తూ ఉంటే యూజ్‌ఫుల్ హంటర్ కూడా ఉన్నట్టున్నారక్కడ. తను 'చాయేన్' అంటే 'చాయేన్' అండ్ 'గోగని' వీళ్ళిద్దరూ సఫిషియంట్‌లీ స్కిల్డ్ రైవల్స్. అండ్ పైగా అవర్ బెస్ట్ మెంబర్స్ కూడా. ఓయ్ ట్రాన్స్‌లేటర్ ఏమన్నావు ఇప్పుడు నువ్వు అని చెప్పి ఒకడైతే వస్తాడు. వీడు 'చాయేన్' యూజ్‌ఫుల్ అన్నాడు కదా! దానికే. కొరియన్ హంటర్స్ ఏం చేయలేరు అనుకున్నావా? మీరనుకోవచ్చు నాకు జాపనీస్ రాదని జెప్పి. కానీ నాకు అర్థమవుద్ది. ఎందుకో తెలుసా? హై స్కూల్‌లో నా సెకండ్ లాంగ్వేజ్ అది. ఎవరు అని హానెకావా అంటే నీకు వీడెవడో తెలీదా? ఇంక వాడి ఐడెంటిటీ తెలుస్తుంది. పాక్ జాంగ్ సో. వాడే కిసటాన్ గిల్డ్ మాస్టర్. పాక్ జాంగ్ సో. ఫస్ట్ టైమ్ వింటున్నాను ఈ పేరు అంటే వాడు షాక్ అయిపోయి, ఓహ్! అవునా! తను ఎస్ ర్యాంకు. బట్ నువ్వు ఏ ర్యాంకు? సో, కాస్త వినుండవులే అని జెప్పైతే అంటాడు. హౌఎవర్ గిసెడాన్ ఏదైతే ఉందో అది టాప్ 5 గిల్డ్స్‌లో కొరియాలో ఏవైతే ఉన్నాయో అవి ఒకటి అందులో. అని జెప్పి గొప్పలు పొగుడుతా ఉంటారు ఈళ్ళింకా. ఏంటి నువ్వు కూడా పార్టిసిపేట్ అవుతున్నావు జేజే ఐలాండ్‌లో అంటే, ఐ థింక్ ఎస్ ర్యాంక్ హంటర్స్ మాత్రమే ఎలో అనుకుంటా గదా! అంటే వీడు ఛా అనైతే అంటాడు. ఇక క్యోటో రోజు ఉండి హానేకావా ఎలాంటి కాన్వర్జేషన్ అనేది నువ్వు జేస్తున్నావు? హానేకావా ఉండి ఒక మాట అనిద్దనమాట అండి. ఆడికి కోపం వస్తది. ఇంకా హానేకావాకి చెప్తాడు ఇలా క్యోటో రోజు నువ్వు కాస్త రూడ్‌గా ఉంటున్నావు అని జెప్పి. ఇంక పాక్ గాడుండి నన్నేం చేయలేదులే అని జెప్పి అనేసి ఎళ్తా ఉంటాడు. నీకేమైనా టెస్ట్ చేయాలని ఉందా అని జెప్పైతే అంటుంది ఆ పాప. నేను జపాన్ యొక్క ఏ ర్యాంక్ హంటర్ హానేకావా నా పేరు. నువ్వు ఇలాంటి ట్రాన్స్‌లేషన్ హంటర్‌తో ఓడిపోవని అనుకుంటున్నానైతే చెప్తుంది. ఓహ్! ట్రాన్స్‌లేటర్ పాప నువ్వు నన్ను జడ్జ్ చేయటానికి గూడా ఒక లిమిట్ ఉంటుంది. సో, అండర్ ఎస్టిమేట్ చేయమాక. హానేకావా ఉండి ఏంటి నువ్వు కాంబాట్ టైప్ హంటరా? ఇక 'జిన్‌వు' అండ్ 'చాయ్‌జాంగ్' ఇద్దరు ఆసక్తిగా చూస్తారనమాట. ఎందుకంటే జపాన్ ఏ ర్యాంక్ హంటర్ వర్సెస్ కొరియన్ ఏ ర్యాంక్ హంటర్. ఇంక వీళ్ళిద్దరు రూల్స్ అనేవి పెట్టుకుంటారు. ఆ రూల్స్ ఏంటంటే ఎవరైతే ఎదుటి వాళ్ళ చెయ్యిని పట్టుకొని 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటారో వాళ్ళు గెలిచినట్టు. అండ్ ఎవరైతే చెయ్యిని ఇచ్చారో వాళ్ళు ఓడిపోయినట్టు. ఆమెకు ప్లాన్స్ ఏసుకొని ఆడిని అలా ఏసి, ఇలా ఏసి ఏదేదో అనుకుంటా ఉంటుంది. లాస్ట్‌కి నేను కేర్‌లెస్‌గా అటాక్ చేయకూడదని అనుకుంటుంది. పాకగాడుండి ఏంటి నీ పొజిషన్‌లో నువ్వు రెడీగున్నావు కదా! అని జెప్పైతే అంటాడు. కంగారు పడకు. నేను నీ విష్‌ని గ్రాబ్ చేసిన తర్వాత నా హ్యాండ్స్‌ని నేను లైక్ జేబులోంచి తీయాల్సిన పనేం ఉండదు. కాన్ఫిడెన్స్ ఎక్కువున్నట్టుంది. ఓకే. పద అని జెప్పి ఇంకీళ్ళిద్దరూ మొదలుపెడతారు. అండ్ హానెక వచ్చి అటాక్స్ చేస్తూ ఉంటుంది. ఇంక వాడు విష్‌ని పట్టుకుందామని ఎళ్తే వాడేమో ఒక తన్ను తంతాడనమాట. వాడుండి ఇలా చెప్తాడు. "ఏయ్! ఇది నిన్ను కొడుతున్నట్టు గాదు. జస్ట్ నేనలా పుష్ చేశా. నీకు డిఫరెన్స్ తెలుసు గదా! నా సంగతి పక్కన పెట్టు గానీ, ముందు నీ ఫ్యాంట్ చినిగింది చూడు" అనైతే చెప్తుంది. దాంతో మనోడి ఫ్యాంట్ అయితే చిరుగుతుంది.
ఇంకోటి నువ్వు కూల్‌గా యాక్ట్ చేయాల్సినంత మాత్రాన కూల్‌గా యాక్ట్ చేయవు. చూడు నీ ప్యాంట్ ఎలా చిరిగిపోయిందో అని జెప్పి ఎక్కిరిస్తుంది. ఇదే మంచి ఛాన్స్ అని జెప్పి హానేకావా పట్టుకోవడానికొస్తే, నువ్వు స్లోగా ఉన్నావు ట్రాన్స్‌లేటర్ అని జెప్పి దాని చెయ్యయితే పట్టేసుకుంటాడు. చూస్తూ ఉంటే నీకంత ఎక్స్‌పీరియన్స్ లేదనుకుంటా అడల్ట్స్‌తో ఫైట్ ఎలా చేయాలో. కొరియాలో చూసుకుంటే చాలా ప్రాబ్లమ్సే రైజ్ అవుతుంది. నీకు నచ్చకపోయినా సరే నువ్వు ఆ ఫైట్‌ని చేయాలి. అది పర్సన్‌తో అవ్వచ్చు, మాన్‌స్టర్‌తో అవ్వచ్చు. ముఖ్యంగా పర్సనే. కొన్ని కొన్ని సార్లు చూసుకుంటే నువ్వు వాళ్ళని చంపేయాల్సుంటుంది. పీపుల్ బీస్ట్స్ లాగుండరు. వాళ్ళు నెక్స్ట్ మూవ్‌ని కాలిక్యులేట్ చేయగలరు. సో, అవి అవాయిడ్ చేసి చనిపోతావు. లేకపోతే ఇంకోటి ఒకవేళ నా చేతిలో కత్తి ఉంటే నేను నీ మెడని కోసేవాడిని అక్కడితో అయిపోయేది అనైతే చెప్తాడు. ఇంక అప్పుడు క్యోటో రోజు వచ్చి వావ్! వాట్ ఎ వండర్‌ఫుల్ మ్యాచ్ అనైతే చెప్తాడు. ఇంకా హానెకాకు చెప్తాడు. "నువ్వు నా ఓట్స్‌ని డెలివర్ చేయగలవా?" అని చెప్పి. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. హానెకా వర్సెస్ పాక్ చాంగ్‌సో ఫైట్ ఏదైతే జరిగిందో సేమ్ రూల్స్‌తోనే మనం కూడా ఫైట్ చేద్దాం. యెస్ ర్యాంక్ హంటర్స్ తోటి మాత్రమే అనైతే చెప్తాడు. ఓహ్! మేబీ మన స్కిల్స్ చూద్దాం అనుకుంటున్నారేమో వాళ్ళు. ఇక బీనియాకు ఉండి ఇంకా కొన్ని రూల్స్ యాడ్ చేద్దాం. కేవలం హ్యాండ్‌ని పట్టుకోవటానికి మాత్రమే వచ్చి కాస్త ఇబ్బందవుతుంది అనైతే చెప్తాడు. ఆయనకా మనోడికేదో చెప్పుద్ది. ఫస్ట్ సైడ్ ఎవరైతే పడిపోతారో వాళ్ళు ఓడిపోతారు. ఫిష్‌ని పట్టుకునేది కూడా కొంచెం ఫార్మిడబుల్‌గానే ఉందనుకో అసాసిన్ టైప్ హంటర్ కాబట్టి. సరే అని చెప్పి వీళ్ళింక రెడీ అవుతారు. ఎవరెవరున్నారంటే కొరియన్ సైడ్‌లో చూసుకుంటే బీనియోకు, మా డాంగ్‌గుక్, చాహేయన్, అండ్ టేక్యూ. ఈ నలుగురు హంటర్స్ అయితే ఫైట్ చేస్తారు. ఇంకా జాపనీస్ సైడ్‌లో చూసుకుంటే తనకా కెంజో, హోషినో మినోరు, కుమామోటో అత్సుషి, టవాటా కానే. వీళ్ళు నలుగురు అయితే ఫైట్ చేయబోతున్నారు. సో, ఇప్పుడు జాపనీస్ 4 హంటర్స్ వర్సెస్ ఈ నలుగురు హంటర్స్ అనమాట. అని చెప్తారు. అందరితోని చాక్లెట్ అయిపోతుంది. అండ్ యాహ్! మళ్ళీ నెక్స్ట్ రోజు వస్తా. అంటిల్ దెన్ బై బై.